హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ అస్. ఏంటి ఇదేదో ఫారెస్ట్లా ఉంది, కార్లో ఎక్కడికి వెళ్తున్నాము అని చూస్తున్నారా? ఎస్, ఇది ఫారెస్టే. ఫారెస్ట్ అంటే లాస్ట్ వీడియోలో చూసాం కదా, హవాయి వాల్కెనోస్ నేషనల్ పార్క్ అని. ఆ వాల్కెనో ఇరప్షన్ చూసాము కదా. సో అదే పార్క్లో లావా ట్యూబ్ అని ఇంకొక ప్లేస్ ఉంది. యాక్చువల్గా మనం కోనా సైడ్ చూసిందంతా డ్రైగా ఉంటుంది విత్ లావా రాక్స్ అదంతా ఉంది. హీలో సైడ్ ఎలా అంటే ఇది మొత్తం రెయిన్ ఫారెస్ట్, ఎప్పుడు క్లౌడీగా రెయిన్ పడుతూ ఇలా ఉంటుంది. సో ఏంటి ఆ లావా ట్యూబ్ అండ్ ఇంకా ఏమేం ప్లేసెస్ చూడబోతున్నాం డే 2లో చూసేద్దామా? ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు ఎక్కువ హైకింగ్ ఉన్న ప్లేసెస్ కొంచెం అవాయిడ్ చేద్దాము, వీళ్ళిద్దరూ ఎక్కువ నడవలేరు, ఇబ్బంది పడతారు అని అనుకున్నాము. సో చిన్న చిన్న హైక్స్కే వెళ్ళడానికి ప్రిఫర్ చేసాము. బట్ వీళ్ళిద్దరూ సర్ప్రైజింగ్గా హైకింగ్ చాలా ఎంజాయ్ చేశారు. మోర్ హైకింగ్ కావాలి అనేసి చాలా అడుగుతూ ఉన్నారు. వాల్కెనో ఇరప్ట్ అయినప్పుడు లావా ఫ్లో అవుతుంది కదా, ఆ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద లావా కూలన్ అండ్ హార్డెన్ అయ్యి ఇన్సైడ్ మోల్టెన్ లావా అలానే ఫ్లో అవుతూ అది బయటకు వెళ్ళిపోతుంది. సో అలా లావా ట్యూబ్స్ ఫామ్ అవుతాయి. బయట పార్ట్ అంతా మొత్తం లావా కూల్ అయ్యి హార్డెన్ అయిన పార్ట్, ఇన్సైడ్ మొత్తం ఇలా కేవ్ లాగా ఉంటుంది. సో ఈ లావా ట్యూబ్స్లో నాహుకు లావా ట్యూబ్ అనేది చాలా ఫేమస్ బిగ్ ఐలాండ్లో. మిగతావి ఇంకా కొన్ని ఫేమస్వి ఉన్నాయి, లైక్ కాజుమూరా కేవ్ అని ఒకటి ఉంది. అది వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్ 40 మైల్ లావా ట్యూబ్, బట్ దానికి యాక్సెసిబుల్ లేదు. సో ద ఓన్లీ యాక్సెసిబుల్ లావా ట్యూబ్ సిస్టమ్ అనేది నాహుకు. ఈ హైకింగ్ అరౌండ్ 1 కిలోమీటర్ ఉంటుంది రౌండ్ మొత్తం లూప్. కానీ ఇలా లష్ రెయిన్ ఫారెస్ట్లో హైకింగ్ చాలా బాగుంది. హవాయి వాల్కెనోస్ నేషనల్ పార్క్ 24 అవర్స్ ఏ డే ఓపెనే ఉంటుంది పబ్లిక్కి. బట్ నైట్ టైము కొంచెం ఫ్లాష్ లైట్స్ ఇవి కావాలి. ఈ లావా ట్యూబ్ ఇది లైటెడ్ లావా ట్యూబ్. సో 8 AM to 8 PM డైలీ లైట్స్ ఉంటాయి, తర్వాత లైట్స్ ఉండవు. ఎట్ యువర్ ఓన్ రిస్క్, ఐ మీన్ లైక్ ఫ్లాష్ లైట్స్ అవి వేసుకొని వెళ్ళాలి. ఇది మొత్తం పేవ్డ్ హైకే, బాగానే ఉంటుంది. బట్ సైడ్ అంతా చూస్తున్నారు కదా, ఒక సైడ్ మొత్తము ఇలా మౌంటైన్లా ఉంటుంది, ఇంకొక సైడ్ మొత్తం లోయలాగా ఉంటుంది. సో కొంచెం కిడ్స్తో జాగ్రత్తగానే ఉండాలి. సిద్ధు అయితే ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉన్నాడు. సో మేము వాడిని కంటిన్యూస్గా పట్టుకొని జాగ్రత్తగా నడిపిస్తూనే ఉన్నాము. బట్ ఇద్దరు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. కేవ్లో హైకింగ్ అనేది ఫస్ట్ టైం, అందరికీ ఫస్ట్ టైమే. సో అందరం చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాము. ఇంతకుముందు టన్నెల్స్ ఇలా చాలా చూసాము, బట్ అవన్నీ మ్యాన్మేడే కదా. లావాతో ఇలా న్యాచురల్గా ఒక లైక్ కేవ్ లాగా టన్నెల్ లాగా ఫామ్ అవ్వడం అనేది చాలా అమేజింగ్గా అనిపించింది. నేచర్ కెన్ డూ ఎనీథింగ్ బ్యూటిఫుల్ అన్నట్లు ఉంది.
కొన్ని చోట్ల హైట్ చాలా తక్కువ ఉంది. సో కొంచెం బెండ్ అయ్యి కిందకి నడవాలి. కొంచెం హైట్ ఉన్న వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా నడవాలి. యూజువల్లీ ఈ ప్లేస్ చాలా బిజీగా ఉంటుంది, పార్కింగ్ కూడా దొరకదు. బట్ మేము వెళ్ళిన రోజు ఆ రోజు వాల్కెనో ఇరప్ట్ అవుతుంది కదా, సో చాలామంది పీపుల్ అక్కడ ఇరప్ట్ అయ్యే వ్యూ పాయింట్ దగ్గర ఉన్నారనమాట. అందుకని ఇక్కడ మేము మార్నింగే చూసేసి వచ్చేసాం కాబట్టి వాల్కెనో ఇరప్షన్ ఇక్కడికి వచ్చేసరికి అంత ట్రాఫిక్ ఏం లేదు. బాగానే పార్కింగ్ లాట్ కొంచెం తక్కువే ఉన్నారు. బట్ బ్యాక్ వెళ్ళే అప్పుడు చాలా బిజీ ఉంది. మళ్ళీ ఫుల్ కార్స్ రివర్స్ తీయడానికి కూడా చాలా కష్టమైంది. అమ్మో లోపలికి ఇంకా ఉన్నా పెద్ద కేవ్. ఇది ఫారెస్ట్ లాగా ఉంది కదా, సో సిద్ధు టైగర్స్ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేశాడు. పులీసా? లయన్స్. పులీస్ అంటే టైగర్స్, నాట్ లయన్స్. I know you are excited to use flashlights. దానికోసమే కదా. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రెయిన్బో ఫాల్స్. ఇక్కడ ఉండే వాటర్ ఫాల్స్ మిస్ట్ పైన సన్ పడినప్పుడు రెయిన్బోస్ ఫామ్ అవుతాయి, అందుకే దీన్ని రెయిన్బో ఫాల్స్ అని అంటారు. ఇది కూడా చాలా బాగుంది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చాలా రెయిన్బోస్ చూడొచ్చు. బట్ మేము ఆఫ్టర్నూన్ వచ్చాము, అంత ఎక్కువ ఏం కనిపించలేదు. ఇది 80 feet హైట్, 80 foot హైట్ ఫాల్స్. బాగుంది. ఈ ప్లేస్ హీలో డౌన్ టౌన్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. వెరీ యాక్సెసిబుల్ అండ్ ఓపెన్ టు పబ్లిక్. సిద్ధు ఎక్కడికి వచ్చినా ఇలా ఏదో ఒక దూల పని చేయడానికి వెతుక్కుంటూ ఉంటాడు, ఏం చేయొచ్చా అని. ఇక్కడ చిన్న వాల్ ఉంటే దానిపైన నడుస్తాను అని చెప్పి ఎక్కి నడుస్తూ ఉన్నాడు. ఇదిలా ఉంటే మన అభి ఏం చేస్తాడో మీ అందరికీ తెలుసు కదా. ఎక్కడ ఏదైనా సైన్స్ ఏం కనిపించినా సరే దట్ రిలేటెడ్ టు హిస్టరీ ఆర్ ఎనీథింగ్ అవన్నీ చదివి, యాక్చువల్లీ మాకు వాడే చెప్తూ ఉంటాడు అవన్నీ చదివి ఆ ప్లేసెస్ గురించి ఆర్ అక్కడ జరిగే ఇన్సిడెంట్ ఆర్ హిస్టరీ గురించి మొత్తము. సో ఇలాంటి వాళ్ళు కూడా ఒకళ్ళు ఉండాలి ఫ్యామిలీలో. రెయిన్బో ఫాల్స్ తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అకాకా ఫాల్స్. ఇది టాలెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ బిగ్ ఐలాండ్ హవాయి. ఈ ఫాల్స్ వచ్చేసి అబౌట్ 480 feet హైట్ ఉంటుంది. ఇదేంటంటే హైకింగ్ ఉంటుంది, కొంచెం పేవ్డ్ హైకింగే, బట్ కొంచెం ఎక్కువే నడవాలి. ఇక్కడికి వెళ్ళడానికి కూడా డ్రైవ్. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అసలు మొత్తం లష్ గ్రీన్ ట్రీస్ మధ్యలోంచి అలా సింగిల్ లేన్ రోడ్లో చాలా బ్యూటిఫుల్ ఉంది. రెయిన్బో ఫాల్స్ నుంచి అకాకా ఫాల్స్కి అరౌండ్ 30 minutes డ్రైవ్ ఉంటుంది.
డ్రైవ్ మొత్తం 30 మినిట్స్లో నాట్ ఈవెన్ 1 మినిట్ కూడా నేను నా కెమెరా ఆఫ్ చేయకుండా మొత్తం రికార్డ్ చేస్తూనే ఉన్నాను. అంత బ్యూటిఫుల్ ఉంది ఆ డ్రైవ్. బట్ యాజ్ ఐ సెడ్ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్, అసలు ఆ బ్యూటీని నాట్ ఈవెన్ 10% కూడా అసలు క్యాప్చర్ చేయలేము. జస్ట్ ఐస్తో చూసి ఎంజాయ్ చేయడము తప్ప క్యాప్చర్ చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. అసలు ఒక ప్లేస్ని మించి ఇంకొక ప్లేస్ అంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు. నేను ఆ డ్రైవ్ అంతా రికార్డ్ చేసిందంతా ఇక్కడ పెట్టేస్తే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది అండ్ మీకు కూడా చాలా బోర్ కొడుతుందేమో. అంత బోర్ కొట్టించను. బట్ ఇక్కడ ఒకటి చెప్పాలి, ఇక్కడ క్లౌడ్స్ కనిపిస్తున్నాయి కదా, యాక్చువల్లీ క్లౌడీగా ఉంది. క్లౌడ్స్ పైన ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇట్స్ అ సర్ప్రైజ్ కైండ్ ఆఫ్. జస్ట్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బట్ ఈ వీడియోలో అకాకా ఫాల్స్కి వెళ్దాం. నేను చెప్పాను కదా ఒక ప్లేస్ని మించి ఇంకొక ప్లేస్ ఉందని. సో దిస్ ఈజ్ హోల్ డిఫరెంట్ ప్లేస్ ఆర్ ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు మనం చూసిందంతా కోనా సైడ్ మొత్తం లావా రాక్స్ అండ్ దెన్ వాల్కెనో, నేషనల్ పార్క్లో వాల్కెనో, ఆ క్రేటర్, లావా ట్యూబ్స్ ఇవన్నీ కదా. సో ఇది వచ్చేసి మొత్తము రెయిన్ ఫారెస్ట్ కైండ్ ఆఫ్ ఇట్స్ లైక్ వీఆర్ గోయింగ్ టు థీమ్డ్ ప్లేసెస్ అన్నట్లు ఉంది. మొత్తము చుట్టూ ఓన్లీ బర్డ్స్ సౌండ్ తప్ప ఏమీ వినిపించట్లేదు. మధ్య మధ్యలో సిద్ధు అరుస్తూనే ఉన్నాడు, అది వేరే విషయం. బట్ అసలు ఫారెస్ట్లో మొత్తం ఇంకా ఆ గ్రీన్ కూడా ఇట్స్ లైక్ లష్ గ్రీన్ కలర్. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. one should experience in their lifetime ilanti beauty. Sidhu, listen to the bird sound. ఇదంతా చూడ్డానికి ఫారెస్ట్లా ఉంది కదా. సిద్ధుకి వింత వింత కోరికలు వస్తూ ఉన్నాయి. వాడికి పాండా అంటే చాలా ఇష్టము. ఇక్కడ బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి కదా, సో హీ వాజ్ థింకింగ్ ఇక్కడ పాండాస్ ఉంటాయి అనేసి. పాండాస్ ఇంకా బేర్స్ ఇవన్నీ ఉంటాయని పాపం చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. పాండాస్ ఇక్కడ ఉండవు, చైనాలో ఉంటాయి అని చెప్తే ఓకే నెక్స్ట్ టైం చైనా ట్రిప్కి వెళ్దాము అని అంటూ ఉన్నాడు. ఒరే ఇప్పుడే నువ్వు చిన్నప్పుడు ఎప్పుడో అడిగిన దానికి ఇప్పటికి కుదిరింది ఈ హవాయి వాల్కెనో వెకేషన్ ఇదంతా. ఇంకా చైనా అంటే ఇంకెప్పుడు వెళ్తామో అని అనుకున్నాను. ఇక్కడ ట్రీ కనిపిస్తుంది కదా, ఇది మర్రి చెట్టు, బానియన్ ట్రీ. ఇదంతా ఒక్కటే చెట్టు. దాని రూట్స్ ఉంటాయి కదా, అవి కిందికి వచ్చి మళ్ళీ అవి భూమిలోకి వెళ్ళి అదే మళ్ళీ పెద్దగా అయిపోయి అలా. సో చాలా పెద్ద పెద్ద ట్రీ ఇది. చూడ్డానికి బాగుంది, బట్ కొంచెం స్కేరీగా కూడా ఉంది. అక్కడ నుంచి కింద పడితే చాలా డేంజరు. సో సైడ్ ఏం లేదు, పేవ్మెంట్ అలా అక్కడ ఆ ట్రీ దగ్గర ఎస్పెషల్లీ. బట్ అదర్వైజ్ ఇట్స్ అ బిగ్ బానియన్ ట్రీ.
ఈ ట్రిప్కి మాతో పాటు మా కజిన్స్ కూడా వచ్చారు. బట్ నేను ఎక్కడ వాళ్ళని వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు. ఐ జస్ట్ డోంట్ వాంట్ దెమ్ టు ఫీల్ అన్కంఫర్టబుల్, అందుకే ఇంక్లూడ్ చేయలేదు. బట్ అ బిగ్ థ్యాంక్స్ టు అఖిల్ హూ మేడ్ దిస్ వీడియో. మేము హైక్ చేస్తున్నంతసేపు తనే మా వెనక కెమెరా పట్టుకొని వీడియో తీస్తూ ఉన్నాడు. అండ్ ఈ బ్యూటీ అంతా కవర్ చేసింది తనే. సో అ బిగ్ థ్యాంక్ యూ అఖిల్. So finally after one proper and nice hike తాత వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. సో ఇవే అకాక వాటర్ ఫాల్స్. చాలా బాగుంది. ఇది చాలా హైట్ అని చెప్పాను కదా. యాక్చువల్లీ కిందకి చూడాలంటే కొంచెం పిల్లలకైతే చూడడానికి కనిపించలేదు. సో ఎత్తుకొని చూపించాల్సి వచ్చింది. చిన్న హోల్ ఉంది ప్లాంట్. ఇదేమీ లైక్ ఎక్కువ ఫ్లో ఉండి అలాంటి వాటర్ ఫాల్ ఏం కాదు. బట్ హైట్ వైజ్ ఇది చాలా హైట్. అండ్ దెన్ ఈ చుట్టూ ఉన్న ఈ రెయిన్ ఫారెస్ట్ మధ్యలో ఈ ఫాల్స్ ఉండడం అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్పెషాలిటీ ఈ ఫాల్స్కి అండ్ ఈ హైక్. అండ్ ఇది చాలా సేక్రెడ్ ప్లేస్ టు హవాయియన్స్. సో యూజువల్లీ కొన్ని ఫాల్స్లో దే కెన్ గో అండ్ స్విమ్ అలా చేయొచ్చు. బట్ ఈ ఫాల్స్కి అదంతా ఏం లేదు, స్విమ్మింగ్ అలౌడ్ కాదు. ఇది చాలా సీక్రెట్ ప్లేస్. సేమ్ విత్ రెయిన్బో ఫాల్స్ కూడా, దాంట్లో కూడా స్విమ్మింగ్ ఈజ్ నాట్ సేఫ్. సో అలా ఈరోజు ఫాల్స్ ఏమేమి వాటర్ ఫాల్స్ చూడాలనుకున్నామో అవన్నీ కవర్ చేసేసాము. అండ్ దెన్ ఈవినింగ్ సన్సెట్ అండ్ నైట్కి వీ హ్యావ్ అనదర్ ప్లాన్స్. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దట్ ఈస్ అనదర్ సర్ప్రైజ్ ఫర్ అస్. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద అనదర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను ఏదన్నా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. See you all in our next video. Bye.